మన మనము గతంకి క్లింగ్ అవటానికి కాదు, ఆ ప్యాటర్న్స్ ఆ రిపీటెడ్ గా ఎవరో ఇది చేశారు, ఎవరో అది చేశారు అన్ని ఇట్లాంటివి ఆ అట్లాంటివి ప్లే చేసుకోవటానికి కాదు ఇక్కడ మనం వచ్చింది. వాటన్నిటిని రిలీజ్ చేయడానికి మనం వచ్చాము. అవర్ జర్నీ హియర్ ఈజ్ లైక్ కాంకరర్స్. ఎలా ఉండాలి మన జర్నీ ఇక్కడ అంటే కాంకరర్స్, జయించే వాళ్ళలాగా ఉండాలి. ఇది అంత ఈజీ కాదు. అందుకే కాంకరర్స్ అన్నారు. ఆ జయించగలిగిన వాళ్ళని, ఆ గెలిచిన వాళ్ళని, జయించే వాళ్ళని కాంకరర్స్ అంటారు. అంటే ఆ, విస్ ఆ, గెలిచిన వాళ్ళు, సాధించిన వాళ్ళు. అంత ఈజీగా ఓల్డ్ పాస్ట్ ని డిజాల్వ్ చేసి కొత్త ప్యాటర్న్స్ అంత ఈజీ కాదు, అలాగని అంత కష్టము కాదు. మనము ఆ విధంగా మైండ్ పెడితే మన జనరల్ గా మన అవేర్నెస్ లోకి రావు. ఫస్ట్ పాయింట్, అవేర్నెస్ లోకి వచ్చినా కూడా వాటికి ఎనర్జీ ఎక్కువ ఉండటం వల్ల మనకి ఉన్న వాటిని, మనకి ఉన్న సంకల్పం ఉంటుంది కదా, మనకి ఉన్న అంటే వాటిని ఆ రిలీజ్ చేయాలి, ఆ ఎనర్జీని రిలీజ్ చేయాలి అన్న ఎనర్జీ కంటే వాటి ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు కష్టం అవుతుంది అనమాట మనకి అది చేయటం. సో మన ఎనర్జీ దానికంటే ఎక్కువ లెవెల్లో పెట్టుకొని, ఇంకా సేమ్ ఇది చెప్పారు కదా బ్రిడ్జ్ మీద యుద్ధం లాగా, లోపల ఆ యుద్ధాలు చేయగలిగిన అప్పుడు ఆ యుద్ధం జయించిన వాడు అవుతాడు. సో ఇక్కడ మన జర్నీ కాంకరర్ లా ఉండాలి. వీఆర్ హియర్ టు కాంకర్, అండ్ ఇఫ్ వి కాంకర్ అకార్డింగ్ టు అవర్ సోల్ రాదర్ దాన్ అవర్ బాడీ, వి విల్ కాంకర్. సో మనము ఎప్పుడు బాడీ ప్రకారం కాకుండా సోల్ ప్రకారం ఉంటా ఉంటే మనం ఎప్పుడు జయిస్తాం అనమాట. వి విల్ కాంకర్ ది హ్యూమన్ బాడీ. బాడీని కూడా మనము బాడీని జయిస్తాము. And when we have done so and impregnated our soul over and above the nature of our body, if our soul has its influence over our carnal nature, then we can pass the legacy of our genetics in the form of a new body. సో ఎప్పుడైతే మనము ఇట్లా జయించామో అంటే బాడీ మీద సోల్ జయించిందో, సోల్ కి అవకాశం వచ్చిందో తనని తను ఎక్స్ప్రెస్ చేసుకొని సోల్ ప్రకారం జీవించగలిగే అవకాశం మనము ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు సోల్ కొత్త బాడీని ఫామ్ చేస్తుంది. అంటే ఏంటి అంటే, సపోజ్ మనకి పిల్లలు పుట్టక ముందే మనము ఇవన్నీ జయించాల్సినవి అన్ని అంటే అన్ని జయించలేరులేండి, అది ఒక జర్నీ. కొన్ని జయించామనుకోండి పిల్లలు పుట్టక ముందే. ఇప్పుడు సపోజ్ సోల్మేట్స్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, నిన్న చెప్పాను కదా. హంటింగ్ చేయాల్సి వస్తుంది. హంటింగ్ చేయటం కోసం యానిమల్స్ కన్నా ఫాస్ట్ గా పరిగెత్తాలి. యానిమల్స్ కన్నా ఫాస్ట్ గా పరిగెత్తాలి అంటే నా బాడీ దానికి తగ్గట్టు ఇంకా పొడుగు కాళ్ళతో, ఇంకా స్ట్రెంగ్త్ ఎక్కువగా, ఇంకా ఆ ఇట్లా ఉండాలి అని మనకు ఒక డిజైర్ వస్తుంది. ఆ డిజైర్, అది మన సోల్ డిజైర్. ఎందుకంటే ఈ ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టు నేను సస్టైన్ అవ్వాలి, మోడిఫై అవ్వాలి. ఈ ఎన్విరాన్మెంట్ లో నేను ఉండాలి, ఫిట్ అవ్వాలి అంటే ఈ ఎన్విరాన్మెంట్ ప్రకారం మారాలి. అది సోల్ డిజైర్. కాబట్టి అది మనము ఆ డిజైర్ తో మనము ఉన్నప్పుడు మన ఎగ్ కానీ మేల్స్ లో స్పర్మ్ కానీ ఆ డిజైర్ ని క్యాప్చర్ చేస్తుంది అనమాట. అంటే ఏంటి అంటే మన బాడీలో దానికి తగ్గ జీన్స్ యాక్టివేట్ అవుతాయి. అంటే ఇప్పుడుకిప్పుడు మనం హైట్ పెరగకపోవచ్చు, అంటే జనరల్ గా రాంత స్టేజ్ లో ఉన్న వాళ్ళు పెరుగుతారు. కానీ మనము నార్మల్ గా హ్యూమన్ బాడీలో ఉండి నార్మల్ కొన్నిసార్లు యానిమల్ ఇన్స్టింగ్స్, కొన్నిసార్లు సోల్ వాయిస్ వింటూ ఉన్నప్పుడు అంత చెయ్యం కదా జనరల్ గా. వాళ్ళకి ఎలా జరుగుతుంది? మనందరికీ ఎవల్యూషన్ జరుగుతుంది, మనందరికీ క్రియేషన్ జరుగుతుంది. ఎలా జరుగుతుంది మన క్రియేషన్ అంటే, డెఫినెట్ గా జీన్స్ అన్నవి పేరెంట్స్ నుంచి వచ్చినా కూడా, పేరెంట్స్ నుంచి ఈ జీన్స్ వచ్చినాయి, పేరెంట్స్ కి డయాబెటీస్ ఉంది, ఇది ఉంది, సో వీళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటారు. కానీ అందరికీ రాదు. ఎందుకు రాదు అంటే ఎవరి థాట్ ప్యాటర్న్స్ అయితే పేరెంట్స్ థాట్ ప్యాటర్న్స్ తో మ్యాచ్ అవుతాయో, వాళ్ళ బాడీ ప్రకారం వీళ్ళ బాడీ థాట్ అంటే అదే బాడీ ప్రకారం థాట్స్ ఉంటాయో వాళ్ళకి వస్తాయి. వేరే వాళ్ళకి రావు. ఎందుకు అంటే వాళ్ళు బియాండ్ బాడీ జీన్స్ వాళ్ళు ఉన్నారు.
ఎలా అంటే వాళ్ళ సోల్లో డిజైర్స్ ప్రకారం మన బాడీలో ఎన్నో జీన్స్ ఉంటాయి, ఎన్నో రకాల జీన్స్ ఉంటాయి. అసలు ఇంకా ఎన్ని జీన్స్ ఉంటాయి అన్నది మనము చెప్పలేము. అన్ని జీన్స్ ఉంటాయి. అన్ని జీన్స్ మనం పేరెంట్స్ నుంచి కొన్ని జీన్స్ యాక్టివేట్ అవుతాయి. పేరెంట్స్ కి ఏమైతే ఉన్నాయో ఆ జీన్స్ యాక్టివ్ గా ఉంటాయి. సో మనకి తగ్గట్టు కొన్ని జీన్స్ ని యాక్టివ్ చేసుకోవచ్చు, కొన్ని జీన్స్ ని ఇన్యాక్టివ్ చేసుకోవచ్చు. సో సింపుల్ గా అన్ని రకాల జీన్స్ అందరిలో ఉంటాయి అన్నమాట. కానీ ఏవైతే యాక్టివేట్ చేసుకుంటున్నామో, ఏవైతే డియాక్టివేట్ చేస్తున్నాము అన్నదే క్వశ్చన్. సో మనకి కావాల్సినవి యాక్టివేట్ చేసుకుంటాము. సో లాంగ్ లెగ్స్ అన్న జీన్ ని యాక్టివేట్ చేసుకుంటాము, స్ట్రాంగ్ బాడీ అన్న జీన్ ని యాక్టివేట్ చేసుకుంటాము, ఫాస్ట్ గా ఆ, దూసుకెళ్ళిపోగలిగిన ఎబిలిటీని యాక్టివేట్ చేసుకుంటాము. సో అవన్నీ యాక్టివేట్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ ఆ ఎగ్ లో, ఆ మదర్ యొక్క ఎగ్ లోంచి కానీ ఆ ఫాదర్ యొక్క స్పర్మ్ లోంచి కానీ అవే యాక్టివేటెడ్ జీన్స్ ఉన్నవి వెళ్తాయి, ఉన్న స్పర్మ్ ఉన్న ఎగ్ వెళ్తాయి అనమాట. సో ఆ నెక్స్ట్ ఆ పిల్లలకి ఏమవుతుంది, వాళ్ళకి సహజంగా పేరెంట్స్ నుంచి నెక్స్ట్ లెవెల్ బాడీ వచ్చేసింది. సో ఆ విధంగా మనము పిల్లలు పుట్టక ముందు ఇవన్నీ చేసిన వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ ప్రపంచంకి, ఫిజికల్ వరల్డ్ కి ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా అవుతారనమాట. మనకి మనము సోల్ లెవెల్లో చూసుకుంటాము. ఈ ఫిజికల్ గా కూడా ఒక మంచి అద్భుతమైన గుడ్ జనరేషన్ ని ఇచ్చిన వాళ్ళం కూడా అవుతాం అన్నమాట. ఇలా నెక్స్ట్ పిల్లలు పుడితే మనకి, that we can pass the legacy of our genetics in the form of a new body. మన యాక్టివేట్ చేసుకున్న జీన్స్ యొక్క లెగసీని మన పిల్లలకి ఈజీగా డైరెక్ట్ గా కొత్త బాడీ లాగా వాళ్ళేం కష్టపడకుండా ఆలోచించకుండానే వాళ్ళకి అబిలిటీని ఇచ్చేస్తున్నాం అనమాట. సో అది మనము ఈ రేస్ కి ఇచ్చే ఒక గిఫ్ట్. We take from our sperm and our ovum and we put it together and we create and reform a body out of the ashes of our own, because the soul that we developed in our lifetime will be passed on as a new genetic form to the next lifetime. ఈ జన్మలో మనము డెవలప్ చేసుకున్న సోల్, అంటే సోల్లో మనం అచీవ్ చేసిన పాయింట్, సోల్ గా చేసిన ఒక పాయింట్ నెక్స్ట్ తరంకి జెనెటిక్స్ గా ఇచ్చేస్తాము, జీన్స్ గా ఇచ్చేస్తాం అనమాట. అంటే వాళ్ళ బాడీ ఇన్స్టింక్ట్స్ గా వాళ్ళకి వస్తాయి. అంటే వాళ్ళకి మనం పడినంత యుద్ధం పడాల్సిన అవసరం లేదు, మంచి మంచి జీన్స్ ఇస్తే. సో మంచిగా ఈ జన్మలో మనం సోల్ గా అచీవ్ చేసినవి వాళ్ళకి జెనెటిక్స్ గా బాడీ లాగా వెళ్ళిపోతాయి అన్నమాట. నౌ వీ హ్యావ్ గివెన్ బ్యాక్ టు ద సీడ్ ఆఫ్ హ్యుమానిటీ గ్రేటర్ దాన్ వీ కేమ్. మనం వచ్చిన దానికన్నా గొప్పగా రిటర్న్ ఇచ్చాం మనము. ఇట్ ఈస్ కాల్డ్ ద ప్రొసెషన్ ఆఫ్ రీఫార్మేషన్. సో దీన్ని ఒక ప్రొసెషన్ అంటే ఇలా చైన్ రీఫార్మేషన్ యొక్క ప్రాసెస్. ఇట్లానే ఈ ప్రాసెస్ లోనే ప్రతి ఒక్కరు వాళ్ళు వచ్చిన దానికంటే ఎక్కువ ఇచ్చుకుంటా వెళ్ళే ఏప్ లాగా, ఒక చింపాంజీ లాగా ఉన్న మనిషి ఇక్కడ దాకా వచ్చాడనమాట. సో ఇది ఎవల్యూషన్ ఈ విధంగా జరిగింది, క్రియేషన్ ఈ విధంగా జరిగింది. క్రియేషన్ అంతా ఇక్కడ మన లోపల జరిగి, ఆ లోపల జరిగిన క్రియేషన్ మెటీరియలైజ్ అయ్యి ఈ విధంగా ఎవాల్వ్ అవుతా ముందుకు వెళ్తున్నాము. సో ఇక్కడ ఇప్పుడు ఈ రోజు ఏం చెప్పారు అంటే సోల్ ఇన్స్టింక్ట్స్, బాడీ ఇన్స్టింక్ట్స్ ని జస్ట్ కొంచెం ఇంట్రొడక్షన్ లాగా ఇచ్చారు. సో ఎక్కడ మనము బాడీ ఇన్స్టింక్ట్స్ కంటే సోల్ ఇన్స్టింక్ట్స్ కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అన్నది జస్ట్ కొంచెం ఇంట్రొడక్షన్ లాగా ఇచ్చారు. నెక్స్ట్ నెక్స్ట్ వేరే ఇంకా కొంచెం ఇంకా డెప్త్ లో ఉంటుంది, అవి రేపు చూద్దాం. ఓకేనా? ఈ రోజు ఇక్కడ ఆపేద్దామండి.